ఫ్రెండ్స్, ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ చింత చిగురు పప్పు ఎలా తయారు చేద్దామో తెలుసుకుందామండి. ఈ చింత చిగురు అయితే మేమైతే రైతు బజార్ నుంచి తీసుకొచ్చాము. ఇది అరౌండ్ 50 గ్రామ్స్ ఆఫ్ చింత చిగురండి. దీన్ని ఒక ప్లేట్‌లో గానీ, ఒక చాట్‌లో గానీ వేసుకొని ఇలా నలుపుతూ ఉండాలి చింత చిగురిని. ఒక 5-10 మినిట్స్ అయితే నలపాలండి. సో దట్ మనకి కాడలు ఏవైనా ఉంటే పక్కకొచ్చేస్తాయి. చింత చిగురికి మోస్ట్‌లీ మనకి పెసరపప్పు అయితేనే టేస్ట్ బావుంటుంది. సో, నేను ఒక 2 కప్స్ ఆఫ్ పెసరపప్పుని తీసుకొని కడిగేసి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాయిల్ చేస్తున్నానండి. వన్స్ కొద్దిగా పప్పనేది బాయిల్ అయిన తర్వాతే మనము అందులో ఉల్లిపాయలు, కొద్దిగా ఒక 2 చిల్లీస్ యాడ్ చేసుకోవాలండి. పప్పు అంతా అయ్యే వరకు మనం సాల్ట్ అయితే యాడ్ చేయకూడదు. ఈ చింత చిగురు పప్పులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇది డైజెషన్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ చేస్తుందండి. వన్స్ పప్పు ఉడికిన తర్వాత మనము ఆల్రెడీ నలిపి పెట్టుకున్న చింత చిగురుని అందులో వేసిన తర్వాత పోపు వేసుకోవడమేనండి. లాస్ట్‌లో మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి టేస్టీ టేస్టీ చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది వెయిట్ లాస్‌కి చాలా బాగా ఉపయోగపడుతది. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ.